చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు భోజనం చేశారు, ఒక డిన్నర్కి వెళ్ళారు, అద్భుతంగా వాళ్ళు వేరే 4-5 కూరలతోటి అద్భుతంగా మీకు విందు చేసి పెట్టారు. మీరు అన్ని ఒక్కొక్క ఐటెం కూడా అద్భుతంగా ఉంది, ఆహా ఓహో అంటే తినేశారు, చాలా హ్యాపీ. తర్వాత ఇంకోసారి ఇంకో వేరే వాడి ఇంటికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు అయ్యే ఐటెంలు పెట్టారు, కానీ మీకు అంత నచ్చలా. కొన్ని ఏమో ఘోరంగా ఉన్నాయి, అసలు కొన్ని తినలేకపోయారు, ఒకటి రెండు అయితే జస్ట్ టేస్ట్ చేసి పక్కన పడేశారు. కారణం ఏంటి చెప్పండి, రెండు ప్లేసుల్లో. హలో. టేస్ట్ బాగుంది, ఇది టేస్ట్ బాగాలేదు సార్. కారణం ఏంటి? ఓకే, ఇక్కడ మిస్టేక్ కరెక్టే అది. సేమ్ ఐటమ్, అక్కడ పప్పు చారు తినారు, ఇక్కడ తిన్నారు, అక్కడ స్వీట్ తినారు, ఇక్కడ తిన్నారు. సమ్ అంటే డిఫరెన్స్. చేసే పద్ధతి ఉంటుంది కదా సార్. అంటే ఏంటి, మనం సింపుల్గా ఏం చేస్తాడు, వాడికి చేయటం రాదు ఏంటి, వాడు ఎవడో కొండమంగళవాడిని పెట్టుకున్నాడు, మంచి కుక్కుని పెట్టుకోలేదు, లేదా వాడు సరిగ్గా చేయలేదు అంటాం కదా. ఎస్ సార్. అలానే మనకు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నాము, మనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఏంటి, మనకి హెల్త్ గురించి అవగాహన లేనట్టే. ఒకటి అది, రెండోది ఏంటి, అవగాహన ఉన్నా కూడా మనం పాటించం కదా. చూడండి, అందరికి అవగాహన ఉంది ఏంటి, మంచి ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు, స్వీట్స్ ఎక్కువ తినకూడదు, కంపల్సరీగా వాకింగ్ వెళ్ళాలి, రోజంతా యాక్టివ్గా ఉండాలి, 8 గంటలు పడుకోవాలి, స్ట్రెస్ ఉండకూడదని ఈ నాలుగు అందరికి తెలుసు, అందరు చెప్పే ఇయే. ఎక్కడైనా వినండి మీరు, మెయిన్ చెప్పే ఈ నాలుగే, అవునా? ఈ నాలుగే కదా. హలో, మంచి ఫుడ్ తినాలి, ఎస్ జంక్ సార్. ఫుడ్ తినొద్దు, పౌష్టికాహారం తినండి, తర్వాత రోజు 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, లేదా స్విమ్మింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, రాత్రి 8 గంటలు చక్కగా పడుకోండి, డిస్టర్బ్ అవ్వకుండా, నైట్ 10 o'clock టు మార్నింగ్ 5 గంటల, రోజు అంతలో స్ట్రెస్ లేకుండా ఉండండి అని ఈ నాలుగు అందరు చెప్తారు, అవునా? ఈ నాలుగే కాకుండా ఇంకో రెండు ఉన్నాయి. అదే ప్రాబ్లం మనకి, ఈ నాలుగు వెనకే పడతాం అందరం. ఐసీఎంఆర్ అని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళు బుక్ రాశారు, 127 పేజీల బుక్. అందులో ఈ నాలుగు గురించి బీభత్సంగా 128 పేజీలు రాశారు. కానీ మిగతా రెండు ఉన్నాయి, ఏమున్నాయి మిగతా రెండు? హైడ్రేషన్, నీళ్ళు ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనేది నాలెడ్జ్ లేదు జనాల్లో. ఇంకా అంతకంటే ఘోరం ఏంటి, మన బాడీలో నుండి మలినాలు బయటికి పోవాలి, దాని గురించి కూడా జనరల్గా ఎక్కడ మాట్లాడరు వాళ్ళు. ఎక్కడో ఒకటో రెండో వీడియోలో ఉంటారండి. ఎలిమినేషన్ 90%, 95% యూట్యూబ్ వీడియోలు ఎవరు కూడా ఈ ఎలిమినేషన్ గురించి చెప్పరు. మనం ఏం చెప్తున్నాం, 2 సార్లు బల విసర్జనకు వెళ్ళాలి రోజు, అది కూడా వీలైనంత వరకు మార్నింగ్ 10 o'clock లోపల వెళ్తే మంచిదని మనం చెప్తున్నాం మన క్లాసు. ఎవరెవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది, వాళ్ళకి ఏంటి మంచిగా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందని. మనం చేసే మిస్టేక్స్ ఒక్కొక్కరు చూసుకోవాలి. ఫుడ్లో ఏం మిస్టేక్లు చేస్తాం, 5 మిస్టేక్లు చేస్తాం. చెప్పండి ఏంటి, ఏదైతే తినకూడదో అదే తింటుంటాం, అవునా కదా. ఏది తినకూడదు, స్వీట్స్, తర్వాత ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ప్రాసెస్ ఫుడ్లు, ప్యాకేజ్ ఫుడ్ తినకూడదని అందరికి తెలుసు. అప్పుడప్పుడు తింటే ప్రాబ్లం లేదు, కానీ మనం రోజుగా ఒక కంకణం కట్టుకొని తింటా ఉంటుంటాం. దానిలో కాఫీ టీలు ఉన్నాయి అనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అయిపోయింది అనుకోండి, 8 గంటలకు కాఫీ కావాల్సిందే వాడికి. ఆఫీస్లో కాఫీ పడాల్సిందే, సాయంత్రం టీకి పడాల్సిందే. ఇంకా ముందు బ్యాచ్లు, సిగరెట్ బ్యాచ్లు అది వేరు. ఏదైతే చేయకూడదో అదే చేస్తుంటాం. ఇంకోటి ఏంది, ఏది చెయ్యాలో అది చెయ్యం. ఏది చేయాలి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలని అందరికీ తెలుసు. న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటి చెప్పండి, న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటది? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే అన్కుక్డ్ ఫుడ్ అన్నమాట, లైక్ స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, డేట్స్ కానీ, కోకోనట్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ, క్యాషూ నట్స్, బాదాం ఇలాంటివి, తర్వాత పుచ్చకాయ ఇత్తనాలు లాంటివన్నీ, హనీ, ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్. ఇవి తింటున్నావా? లే. ఉం? ఏది తినాలో తింటలేదు, ఏది తినకూడదు అది తింటున్నాం. మూడోది ఏం చేస్తాం మిస్టేక్, చెప్పండి. 3 సార్లు తింటాం, ముప్పొద్దులో తింటుంటాం అందరూ, 90%, 95% పీపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 టైమ్స్ అనేది కంప్లీట్గా అందరికి అలవాటు అయిపోయింది. కానీ ఒక 20 సంవత్సరాలు దాటాక, ఎవరికైతే ఎక్కువ ఫిజికల్ వర్క్ లేదో, ఎవరైతే ప్రెగ్నెంట్ కాదో, ఎవరైతే పాలిచ్చే తల్లులు కాదో, వీళ్ళు తప్పించి, బాగా ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు తప్పించి ఎవరు కూడా 3 సార్లు తినడానికి అర్హులు కాదు. ఉం? 3 సార్లు తింటాం అంటే మనందరూ తెలుసు కదా, మనం మాట్లాడుకున్నామా ఈ క్లాసులో చాలాసార్లు చెప్పుకున్నాం. ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే రోగి.
అదంతా మన స్క్రిప్చర్స్ రాసింది. కానీ మనం అది పట్టించుకోం. అసలు మంచిగా తింటే 2 సార్లు తింటే సరిపోతుంది. అంతగా అంటే వన్ టైం తినడం కొంచెం కష్టం అందరికి. కానీ 2 సార్లు కొంచెం 4, 5 రోజులు అలవాటు పడాలి. మనం యాక్చువల్‌గా ఆకలేసి తింటలా. ఆడుంది తినేస్తాం, ఎవడో పెట్టాడు తిందాం, ఆడ కనపడుతుంది. ఇట్లానే మన మన మైండ్. మనకి ఫిజికల్ హంగర్ కన్నా కూడా ఇది మెంటల్‌గా టెంప్టేషన్స్ ఎక్కువనమాట. ఇది చేస్తాం. నాలుగోది ఏం చేస్తాం, 3 సార్లు తినటమే కాకుండా మధ్యలో మళ్ళీ మేము తింటానే ఉంటాం మనందరం. కదా! అందరికి అలవాటు ఉంది కదా! క్యాజువల్‌గా తినే అలవాట్లు ఉన్నాయి. మనం అన్నీ చేస్తుంటాం. ఇందులో తర్వాత మనకేంటి అందరూ గుర్తుందా, అందరికి ఏం చెప్పాను క్లాస్‌లో? చాలా ఇంపార్టెంట్ పాయింట్. నీళ్లు తప్పించి ఏది నోట్లో ఏసుకున్నా అది ఫుడ్డే. ఈ పాయింట్ కూడా చాలా మందికి తెలీదు. ఆ! హాఫ్ కప్పే కాఫీ తాగాం. 2 జీడిపప్పులే తిన్నాం. హ్మ్. చిన్న ఏమంటారు, నైట్ అసలు మీరు చాలా తక్కువ తింటాం. ఇయన్నీ కాదు. మీరు ఫుల్లుగా బుఫేలో కూర్చొని 2 గంటలు కూర్చొని తిన్నారా? లేదా ఇంట్లో ఒక హాఫ్ కప్ కాఫీ తాగారా? అది ఒక తిన్న కింద వస్తది. ఏమవుద్ది, తిన్న ప్రతిసారి ఏమవుతుంది? షుగర్ పెరుగుద్ది, ఇన్సులిన్ పెరుగుద్దనమాట. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ తింటాం. తిన్న ప్రతిసారి షుగర్ పెరిగింది, ఇన్సులిన్ పెరిగింది. షుగర్ పెరిగింది, ఇన్సులిన్ పెరిగింది. రోజులో 5, 6 సార్లు పెరుగుతుంది అనుకోండి. ఏమవుతుంది? కొన్ని సంవత్సరాల కల్లా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది. డయాబెటిక్ రాదు. ఓవర్ వెయిట్ అవ్వడానికి మెయిన్ కారణం మనకి షుగర్ పెరిగి ఇన్సులిన్ పెరగడం. కానీ షుగర్ కంట్రోల్‌లో ఉంటది. ఎప్పుడు షుగర్ చెక్ చేసుకున్నా కూడా నార్మల్ ఆ రేంజ్‌లో ఉంటది. ఇన్సులిన్ మనం చెక్ చేసుకోవాలి. అది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఈ 5 మిస్టేక్స్ ఫుడ్‌లో చేస్తున్నాం. వాటర్‌లో అందరూ చేసే మిస్టేక్ ఏంది? తక్కువ తాగుతాం. ఇందాక మేడం చెప్తుంది చూడండి. 30, 40 ఇయర్స్ ఉన్నా కూడా మనకు అలవాటు లేదు. మనకు తెలీదిది. నీళ్లు తాగే పద్ధతే తెలీదు. ఎప్పుడు ఎన్ని తాగాలి? ఎప్పుడు తాగాలి? ఎలాంటి నీళ్లు తాగాలి? చెప్పాను కదా! అందరికీ నీళ్ళు ఎలా తాగాలని చెప్పాను. టీడీఎస్ తక్కువుంటుంది. కనుక ప్రతిసారి నీళ్ళల్లో ఒక నిమ్మకాయ పిండుకోండి. ఆ తర్వాత దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి. చక్కగా అవి పొద్దున్నే తాగేసేయండి ఒక లీటర్. 1-1.25, 1.5 కూడా తాగొచ్చు. అట్లా ఒకసారి తాగేసి బలస్థితికెళ్ళిపోయాం. ఏమవుద్ది, నీళ్లు పొట్టలో పడంగానే అదొక ఎమర్జెన్సీ లాగా తయారైద్దనమాట. అయ్యయ్యో! అర్జెంట్‌గా మనకి పరిగెత్తాలనిపిస్తుంది టాయిలెట్ ఎవరికైనా. ఆ టాయిలెట్ పని అయిపోయాక మీ ఇంట్లో పనులు చేసుకోండి. వెళ్తే కుదిరితే వాకింగ్‌కెళ్ళండి చక్కగా. ఎక్సర్సైజ్ చేసుకోండి. 1 అవర్, 2 అవర్స్ ఇంట్లో పని, పిల్లలు స్కూల్‌కెళ్లారు. మీ ఆయన ఆఫీస్‌కెళ్ళాడు. మీరు ఖాళీ అయ్యారు. 8 గంటలకి మళ్ళీ ఒక లీటరు, 1.25 లీటర్ వార్మ్ వాటర్ తాగండి మళ్ళీ. అలవాటు లేదు, ప్రాక్టీస్ చేయండి. 4, 5 రోజులు ప్రాక్టీస్ అయిపోయింది. అసలు ఒకప్పుడు నేను రోజంతట్లో 1 ½ లీటర్ తాగేవాడిని. అలాంటిది ఎప్పుడైతే నేర్చుకున్నానో ఇనిషియల్లీ నేను 5 లీటర్స్ తాగేవాడిని. 1.25 లీటర్స్ పొద్దున్నే తాగేసి తర్వాత మలబద్ధకంకి వెళ్ళిపోయి వాకింగ్, ఎక్సర్సైజ్ చేసేసి మళ్ళీ 8:00 వచ్చి మళ్ళీ ఒక 1.25 లీటర్స్ తాగేసి మళ్ళీ రెండోసారి మలబద్ధకం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనం బాగా నీళ్ళు తాగడం కాదు, లెక్క ప్రకారం తాగాలి. ఎక్కువ నీళ్ళు తాగాం, ఇంతకుముందు కన్నా బాగా తాగుతాం, ఇయన్నీ కాదు. 2-2.25, 2.5 లీటర్స్ 9:00, 10:00 లోపు తాగేసి 2 విడతలుగా 2 సార్లు ఎప్పుడైతే మలబద్ధకంకి వెళ్తారో మీకు అద్భుతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ కనపడతాయి. మీ బాడీ అంతా లైట్‌గా అనిపిస్తుంది. కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. పొట్టంతా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మీకు మంచిగా హైడ్రేషన్ అవుతుంది. బాడీ అంతా లోపల ఇంటర్నల్ క్లీనింగ్ జరుగుతా ఉంటది. ఉన్నయటువంటి అన్నీ కూడా మలం రూపంలో వెళ్ళిపోయింది. మూత్ర రూపంలో వెళ్ళిపోయినియి. 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం వలన చెమట రూపంలో వెళ్ళిపోతుందనమాట. దానివల్లే డీటాక్సిఫికేషన్ మంచిగా జరుగుద్ది. తర్వాత ఎక్సర్సైజ్ చేసాం. వెరీ గుడ్. ఫుడ్ ఏం చెప్పాం మనం? మన గ్రూప్‌లో ఏ ఫుడ్ తినాలి? క్వెషన్స్ అడుగుతాం కదా! వెజిటేరియన్ తినాలా? నాన్ వెజిటేరియన్ తినాలా? అది తినాలా? ఇది తినాలా? ఏ ఫుడ్, ఆ ఫుడ్ ఇయన్నీ కాదు. మనం ఏమనుకున్నాం? ప్రాసెస్ ఫుడ్ తినొద్దు. ఇంట్లో చేసినటువంటి ఫుడ్ హ్యాపీగా తినండి. రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. వైట్ సాల్ట్ అవాయిడ్ చేసి హిమాలయన్ సాల్ట్ వాడుకోండి. తర్వాత ఈ ఈ రిఫైన్డ్ ఆయిల్‌కి బదులు చెక్కి ఆయిల్ లేదా నెయ్యి, కొబ్బరి నూనె గాని, తర్వాత కురిడిలతో చేసింది. చాలా సార్లు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ గుడిలో పెట్టినటువంటి కొబ్బరికాయలు ఎండబెట్టి దాంతో చేస్తుంటారు. చూసుకోండి, కొంచెం చూసుకొని కురిడిలతో చేసినటువంటి ఆయిలు, మంచి ఘీ, కౌ ఘీ. కౌ ఘీ అంటే ఈ మనకి ఆవిల్లో దొరుకుద్ది. దాంట్లో పాల మీద తీసేదనమాట అది. దానికన్నా కూడా
వీళ్ళు పాలు కాసి, ఆవు పాలు కాసి, దాన్ని మీరు తోడేసి, దాన్ని చిలికి, దానిలో వెన్న తీసి, తర్వాత దాన్ని నెయ్యిగా ఆ, చేసి కాగబెట్టి, దట్ ఈస్ ది రైట్ ఇదనమాట. మంచి ఫ్యాట్ అది. అది తాగండి చక్కగా. కొబ్బరి నూనె కూడా ఈ విఆర్కే దగ్గర అమ్ముతారు, అది కొనుక్కోవచ్చు చక్కగా. లేదా మీరే మంచి కురుగులు తీసుకొని కట్ చేసుకొని బాగా ఎండబెట్టుకొని ఇంట్లోనే అవి తీసుకెళ్ళి చేయించుకోండి చక్కగా. తర్వాత ఏం చేయమని చెప్పి 2 సార్లు తినమన్నాం. ఏం తినాలి ఫుడ్ మీ ఇష్టం. వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా, ఇంత తింటారా, నా ఆకలి కనుక్కుంటుంది. ఏ టైం ఏం కాదు, 11 గంటలు అన్నది ఒక ఉజ్జాయింపు. మీరు బాగా ఆకలేసినప్పుడు తినేయండి. 10ంటికి ఆకలేస్తుంది తినేయండి. 11 o'clock దాకా ఆకలి ఆగండి. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్లో 11 o'clock బ్రేక్ కుదరదు, 1 o'clock దాకా ఉండండి. ఎలా ఉండాలి, బాగా ఆకలేసినప్పుడు నుండి 1 o'clock దాకా ఎలా పోస్ట్పోన్ చేసుకోవాలి, మజ్జిగ తాగండి. మజ్జిగ తాగి 2-3 రోజులు ప్రాక్టీస్ అయిపోతే అలా అలవాటు అయిపోయింది. ఓకే, 1 o'clock 12 o'clock ఆకలేస్తుంది చక్కగా తినేసి, మళ్ళీ ఇంటికి వచ్చాక 7:30 8 o'clock లోపు తినేసేయండి. అయిపోయింది కదా. మళ్ళీ ఏం చెప్పాము మధ్యలో, ఫస్ట్ మీల్ తిన్న తర్వాత 2 గంటల వరకు నీళ్ళు తాగకూడదు. గొంతు పట్టుకుంటే ఒక్కొక్క 2 గుక్కలు తాగండి. ఆ తర్వాత చక్కగా వెళ్ళి మళ్ళీ 6 గంటల లోపు, అంటే 8 గంటలకు తినే ప్లాన్ ఉంది మీది. 7:30 లోపు మీరు 12 o'clock తిన్నారు అంటే 2 o'clock నుండి 7:30 లోపు ఈ మధ్య టైంలో 2 లీటర్లు నీళ్ళు, దానిలో కూడా 2-3 నిమ్మకాయలు పిండుకోండి మధ్య మధ్యలో. అంటే పిండుకొని పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు పిండుకోండి. దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకొని తాగుతూ ఉండండి. తర్వాత చక్కగా మంచిగా మీకు బాగా ఆకలిసినప్పుడు 7:30 8కో మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి. క్వాంటిటీ తగ్గించాల్సిన పని లేదు. ఇనిషియల్గా మీరు 2 సార్లు వండిని తినండి. ఆ తర్వాత ఈ ఎల్కేజీ ప్రోగ్రామ్ అయ్యాక నెక్స్ట్ లెవెల్ ఏంటి, మనకు చక్కగా మ్, ఇది అన్కుక్డ్ ఫుడ్ తినండి. ఫుడ్ ప్లేట్ అందరు చూశారు కదా. ఎనీబడి వాంట్స్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్? హలో, ఫుడ్ ప్లేట్ చూసావా లేదా అందరం? కనపడుతుందా మీకు ఇది? కెన్ యూ సీ దిస్ స్లైడ్? ఎస్ సార్. ఫుడ్ ఏంటి చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. దీనికి ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయడం అంతే. మనం చేయాల్సింది రోజులో 4 లీటర్ నీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళిపోవటం, 1 hour వాకింగ్ ఏది వదలటానికి లేదండి మాకు వాకింగ్ కుదరట్లేదు, ఒకసారి టాయిలెట్ వెళ్తాం, 2 లీటర్లు నీళ్లు తాగుతున్నాం, మన ఇష్టం వచ్చినట్టు నైట్ పడుకోం, ఇవన్నీ కుదరవు. 2 సార్లు తినాలి. మీరు పార్టీకి వెళ్ళండి, ఆడకి వెళ్ళండి, ఏం చేయండి, మీకు 2 పార్టీలు ఉన్నాయి, మధ్యాహ్నం లంచ్ డిన్నర్ 2 సార్లు బయట తినండి, నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకుని 2 సార్లు మధ్యలో మధ్యలో ఏమవుతుంది, మనకి 5ంటికి 4 గంటలకు వాళ్ళు కాఫీ టీలు ఇస్తారు, తాగమాకండి, వద్దని చెప్పండి. అందరు చదవండి ఇది. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్ ఆర్ బటర్ మిల్క్, వెరీ ఇంపార్టెంట్. మనం ఇన్నాళ్ళు ఏం చేసాం, తెలుసో తెలియకో మధ్య మధ్యలో తింటా ఉంటుంటాం, ఆకలి ఉన్నా లేకపోయినా. ఇది ఆపేయాలి. ఫుడ్ ఏంటి చూడండి, ఇందులో అసలు కార్బోహైడ్రేట్స్ లేవు. ఇది చాలా అద్భుతమైన ఫుడ్, మనం తినగలిగితే. కష్టం, చపాతీలు రైస్ లేకుండా తినటం కష్టం. దీనిలో చూడండి, రైస్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి, తర్వాత నట్స్ ఉన్నాయి, చూడండి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ కాదు ఇవి, సలాడ్స్ అనమాట. ఇది ఫిష్ ఫ్రై అనుకుంటా, సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఈట్ యూ కెన్ ఈట్. ఇది చూడండి, దీనిలో నట్స్ ఇవన్నీ, దీన్ని అసలు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఫుడ్ అనమాట. ఇది చూడండి, దీనిలో హాఫ్ ఫ్రై ఎగ్, తర్వాత పనీర్ ఫ్రై, సలాడ్స్, నట్స్, కోకోనట్ చట్నీ, ఇది బెండకాయ ఐ మీన్ దొండకాయ కూర అనుకుంటా, ఏదో సమ్ కర్రీ చేసుకుని చక్కగా తినేయండి. లేదా ఇది కష్టమవుతుంది, పెట్టుకోండి, ఒక చపాతీ పెట్టుకోండి, చక్కగా కూరలు పెట్టుకోండి, 2 కూరలు, ఒక ఆకుకూర ఒక కూర పెట్టుకోండి, పెరుగు ఉంది, పచ్చిమిరపకాయ ఫ్రైడ్ ఐ మీన్ చిల్లీ అనుకుంటా ఇది, తర్వాత పచ్చడి పెట్టుకోండి కావాలంటే, చక్కగా తినేయండి. ఆ? ఇది అన్నమాట సెకండ్ మీల్. ఒక టైం కుక్డ్ మీల్ తినొచ్చు, ఒక టైం అన్కుక్డ్ మీల్. చూసారు, దీనిలో ఉన్నాయి స్ప్రౌట్స్ ఉన్నాయి, చక్కగా మ్యాంగోస్, తర్వాత ఇది జాక్ ఫ్రూట్, పనసకాయ, ఏదైనా తినొచ్చు. చూడండి, దీనిలో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇన్ని ప్లేట్స్ శాంపుల్, ఇది వెజిటేబుల్ జ్యూస్ కదా. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఇంట్లో చక్కగా వండిని తినండి, 2 సార్లు తినండి, తర్వాత మెల్లిగా ఒకసారి ఇది తినండి, ఒకసారి ఇది తినండి. ఇంకా ఎవరికైతే డయాబెటిక్ ఉందో, వెయిట్ తగ్గాలనుకుంటున్నారో, చపాతీ లేకుండా కూడా తినండి. దీనిలో ఏదైనా మీ ఇష్టం. లేదండి మాకు ఇట్లన్నీ కుదరట్లేదు, కొంచెం బ్రౌన్ రైస్ తినండి, బ్రౌన్ రైస్ తినండి, సలాడ్స్ ఎక్కువ పెట్టుకోండి. ప్రొసీజర్ అంతకు అర్థమైంది కదా.
4 లీటర్ నీళ్ళు ఎలా తాగుతాం, 2 సార్లు ఎలా వెళ్ళిపోతాం మలబద్ధకానికి, వాకింగ్ ఎప్పుడు చేయొచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు, నిద్ర ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తినాలి, ఎవరైనా చెప్తారా? ఎనీబడి? హలో. ఎస్, చెప్పండి మౌనిక గారు. అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నట్టున్నారు మీరు, మాట్లాడింది వినపడతలా. నో ప్రాబ్లం, డోంట్ వరీ. నాగరాణి గారు కరెక్ట్ ఫాలో అయ్యారు. అద్భుతం. చూడండి నాగరాయణ గారు, మన గ్రూప్ లో ఒక ఆయన అసలు ఒక్కసారి విని అంత అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. మనం చేయాల్సిందల్లా నమస్కారం స్వామి. రోజు పొద్దున్నే ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి స్వామి. లీటర్ మంచినీళ్ళు తాగాలి పొద్దున్నే. తాగిన తర్వాత ఒక గంట వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలి. 2 సార్లు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి టిఫిన్ చేయాలి. తర్వాత మళ్ళీ 2-3 మళ్ళీ భోజనం చేయాలి. 2 సార్లే చేయాలి రోజు మొత్తం మీద. 2 సార్లే భోజనం చేయాలి. 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి రోజు మొత్తం మీద. 6 గంటలకల్లా క్లోజ్ చేసేయాలి. 6 దాటితే తినకూడదమ్మా. ఏది తిన్నా రోజు 2 సార్లే తినాలి. నేను మన చూడండి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలనేది దేని మీద ఆధారపడుతుంది? మన ఆకలి మీద ఆధారపడుతుంది. ఈ టైమింగ్ కాదు మెయిన్, మీ ఆకలి, మీ కన్వీనియంట్, రెండు చూసుకోండి. అంటే ఆకలి వేస్తుంది, అప్పుడు అన్నం అవి రెడీ ఉండాలి కదా. అయితే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఇంట్లోనే ఉంటారు రెగ్యులర్గా, ఓకే, అందరూ మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మీరు ఫ్రీ అయిపోయారు, వంట అంతా అయిపోయింది, 11 గంటలకు అయిపోయింది. 11 గంటలకు బాగా ఆకలి తినేయండి. 11 గంటలకు ఆకలి లేదు, మీ ఆయన 12కి వస్తాడు, వెయిట్ చేయండి, ఇద్దరు కలిసి తినండి 12 గంటలకు. కొంచెం మార్పులు చేసుకోండి. 4-5 రోజులు ఇబ్బంది పడతారు. టైమింగ్ సెట్ చేసుకోండి. చేసుకొని 12 గంటలకు తిన్నారు, ఆయన నైట్ 7-7:30కి వస్తాడు, ఇద్దరు కలిసి 8 గంటలకు తినేసేయండి, నో ప్రాబ్లం. అర్థమైందా? ఈయన చెప్పాడు 4 గంటలకు తిన అవసరంలా, ఇంకా అర్థమైంది. అది ఫాలో అయ్యాడు అనమాట ఈయన. విశ్వేశ్వరరావు గారు ఆయన నా దగ్గరికి వచ్చి అడిగి ఇట్లా చెయ్యి బాగుంటుంది అని, నా మంత్రి సత్యనారాయణ దగ్గర ట్రైన్ కోసం వచ్చాను స్వామి. వస్తే ఇట్లా చెప్పారు స్వామి. ఆ స్వామి నన్ను అడిగి ఇట్లా చేయమన్నాడు, చేస్తున్నాను, బాగుంది. మొత్తం మీద నెలకి 10 కిలోలు తగ్గాను స్వామి. చాలా హ్యాపీగా, తేలిగ్గా, బాగుంది, ఫ్రీగా ఉంది. మన నాగరాణి గారు లాగానే ఒకసారి విని అద్భుతంగా ఫాలో అవుతుంది నాగరాణి గారు. అలానే తిను కూడా మంత్రి గారు ఆశ్రమంలో నేను కలిశాను అనమాట. ఆయన ఫాలో అయ్యాడు. చూడండి, ఆయనకు 3 నిమిషాలు ఇదే చెప్పింది పాయింట్. ఇంక కథలే కాకరకాయలు ఏమి లేవు. ఆయన మొబైల్లో ఒక ఆడియో మెసేజ్ పెట్టా, పొద్దున్న లేచి జీరబాబు జీరబాబు జీరబాబు, అదే చేశాడు ఆయన. టెస్టులు చేసుకొని పెట్టాడు తర్వాత. సో తేలిగ్గా ఉంది ఇప్పుడు. బాగా ఏదైనా కూర్చొని లేవడం, అంత ముందులా వంగలేకపోయామండి. ఇప్పుడు బాగా వంగటం లేవటం బాగుంది స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. మనం మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నాం ఇవి? బేసిక్గా లాస్ట్ టైం మన గురుకుల్లో అటెండ్ అయినట్టు క్లాస్. అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను ఫ్రీ గురుకుల యాప్లో గంగేశ్వర సార్ గారి క్లాసులు జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కానీ సార్ చెప్పినటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ, అలాగే సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ డైలీ పాటిస్తూ ఉన్నాము. డైలీ దినచర్య పాటిస్తున్నాము. సో సార్ టెస్టులు చేయించుకోమన్నారు, కానీ మేము అవసరం లేదనుకున్నాము. కానీ సారు చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ సరే అని చేయించుకుంటే మాకు అప్పుడు తెలిసింది ఆల్రెడీ మాకు B12 D విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నామని తెలిసింది. అలాగే మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టు అప్పుడే తెలిసింది మాకు. సో టెస్టులు చేయించుకోవటం వల్ల మేము ముందుగానే ఇప్పుడు మేల్కొని దానికి తగ్గట్టుగా మేము మా డైలీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకొని మా హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో మేము సార్ చెప్పినట్టు మేము డైలీ వాకింగ్కి వెళ్తున్నాము. అలాగే డైలీ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ డైలీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పుడు 9 kilos తగ్గాము. సో డైలీ ఇవన్నీ పాటించడం వల్ల మాకు హెల్త్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఆయాసం వచ్చేది, కొంచెం నడిచినా కూడా ఇప్పుడు అంతా 4-5 కిలోమీటర్లు నడిచినా కూడా ఆయాసం రావట్లేదు. ఇప్పుడంతా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మీ గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. ఓకే.
ఎస్, క్వశ్చన్స్ ఏమంటే అడగండి. ఎవరెవరైతే ఈ గ్రూప్లో చేరి ఏమైనా ఇంప్రూవ్ అయితే మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి గ్రూప్లో. మిగతా వాళ్ళు మీ వల్ల ఇన్స్పైర్ అవుతారు. ఆ, మీరు నాగరాణి గారు మీరు గ్రూప్లో చేయండి, మీకు కుదిరితే చేయండి. చేసి ఏం నేర్చుకున్నారు, ఏం ఫాలో అయ్యారో చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఎనీ క్వశ్చన్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ ఈ మంత్ లాస్ట్ క్లాసా సార్ అవును, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా చేరండి కావాలంటే. మనం మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు తెలుసుకున్నారు చక్కగా, ఇందులో మిస్టేక్ లేకుండా వెళ్ళాలి మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఎక్కడో ఒక మిస్టేక్ చేస్తాం అనుకోండి, ఇది ఎట్లా అంటే మనం పప్పుచారు చేసేటప్పుడు అన్ని ఐటెంలు ప్రాపర్గా వేస్తేనే టేస్ట్ వస్తుంది, ఏది మిస్ అయినా రాదు. అలానే ఈ ప్రొసీజర్, మనం రోజు 4 లీటర్ నీళ్ళు తాగుతున్నాం లేదా, 2 సార్లు మలవిస్తుకు వెళ్తున్నాం లేదా, రోజు 1 అవర్ వాకింగ్ చేస్తున్నాం లేదా, 8 గంటలు 7 గంటలు నైట్ పడుకున్నాం లేదా, స్ట్రెస్ మేనేజ్ చేసుకున్నాం లేదా, 2 సార్లు తింటున్నావా లేదా, ఇది చూసుకోవాలి. ఏ రోజు కాదు స్టిక్ చేసుకోండి. ఇవాళ అవ్వలేదు, ఆ? ఇవాళ అవ్వలేదు అనుకోండి, డోంట్ వరీ, నెక్స్ట్ రోజు అట్లీస్ట్ మెలుగు ఉండాలా లేదా మనం. ఇవాళ ఇవాళ మర్చిపోయి వాకింగ్ వెళ్ళలేదు, ఏదో కారణం, ఓకే వెరీ గుడ్. 2వ రోజు నీళ్లు తాగం, 3వ రోజు టాయిలెట్ వెళ్ళాం, 4వ రోజు నిద్రపోవం, మళ్ళీ మళ్ళీ రెడ్ వచ్చేయడం మొదలు పెట్టేట్టు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లంలో పడిపోతారు మీరు. ఇది కష్టమా ఈజీయా? ఈజీ పనులు చెప్పండి ఇవన్నీ మనం చెప్పి. ఇది చాలా ఈజీ ప్రొసీజర్. ఆడతా పాడతా మన గ్రూప్లో 20 కిలోలు 25 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు 5 నెలలు 6 నెలల్లో. టెస్టులు చేసుకుని రిపోర్ట్లు పెట్టండి. ఎందుకంటే చాలా మందికి డి విటమిన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది, కొంతమందికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంటుంది కానీ బయటపడవు. ఎంతకు తెలుసా, మన బాడీలో ప్రాబ్లంలు బయటపడవు. కిడ్నీ అంట 80% డ్యామేజ్ అయినా కూడా ఏమీ తెలియదంట. ఒక్కొక్కసారి ఆ బ్లడ్ రిపోర్ట్లో కూడా రాదంట, క్రియాటిన్ కూడా పెరిగి ఉండదంట. అసలు ఆశ్చర్యం, అద్భుతం. ఎప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిందంటే అది 50-60% మటాష్ అయిపోయినట్టే. షుగర్ కూడా అంతే. మనందరం ఏం చేస్తుంటాం, ఫాస్టింగ్ షుగర్ చూసుకొని మాకు 100 లోపలే ఉంది బాగుంది అనుకుంటాం, కానీ HbA1c ఎక్కువ ఉండొచ్చు, ఇన్సులిన్ ఎక్కువ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ ఉన్నారంటేనే లోపల ఏదో కుంపు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్. అది కనుక్కోవాలి మనం, ఎక్కడుంది ఆ కుంపు అని. ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చెప్పుంటాం మీ అందరికి కూడా. మీరు ఒక నెల ఊర్లో లేరు, ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చి తలుపులు తీయగానే ఎలికి చచ్చిన వాసన వస్తుంది. ఏం చేస్తారు చెప్పండి? అందరు ఫ్యామిలీ మొత్తం ఎతుకుతారు, ఎక్కడ అని హాలు, కిచెను, బెడ్రూము, బాత్రూము, బాల్కనీలు అన్నీ ఎతికారు, కానీ లేదు, ఎక్కడ కనపడలా. మీరు లేదని సర్టిఫికెట్ ఇచ్చారు, కానీ కంపు కొడుతుంది అంటే ఏంటి, ఎక్కడో ఉంది, మనకు తెలియలా. అలానే మనం ఓవర్ వెయిట్ ఉన్నాం, రిపోర్ట్ అయినా నార్మల్ అంటారు, నమ్మమాకండి. అంటే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు ఆ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నీ ఎతికారు, తర్వాత చూస్తే ఏమైంది, అటక మీద ఒక కప్బోర్డ్ లోపల పడి ఉందన్నమాట చచ్చి. ఇప్పుడు మనం అటక మీద ఎక్కి కప్బోర్డు చూడం కదా, కప్బోర్డు వెనకెక్కడో పాపం చచ్చిపోయింది అది. అలానే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 11 టెస్టులు, 11 టెస్ట్ చేస్తే మనం బండారం బయటపడుద్ది. ఆ 11 టెస్టులు చేసుకుంటే తెలిసిపోయింది. చూస్తే చాలా మంది, ఇందాక అతను చెప్పాడు చూడండి, వాళ్ళ టెస్ట్ ఆయన భార్య ఇద్దరు చేసుకున్నారు. చూస్తే 7 ప్రాబ్లంలు వాళ్ళకి. ఏమన్నా 7 ప్రాబ్లంలు? నెంబర్ 1 ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, అది ఒకటి. 2 బీపీ లేదులే ఆయన. 3వది ఏంటి, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ వచ్చే ముందు ప్రాబ్లం ఉంది. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం లే, కిడ్నీ ప్రాబ్లం లే, కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఆ ల్యాబ్లో ఏం చెప్తారు, టోటల్ కొలెస్ట్రాల్ LDL చెప్తారు, కానీ మనం ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ట్రైగ్లిజరైడ్స్, HDL అనమాట. అవి ఎక్కువ ఉంటాయి కానీ పట్టించుకోరు. తర్వాత ఫ్యాటీ లివర్, ఆ లివర్ ఫంక్షన్ వచ్చేసి ఎంత ఉంది అయింది, 50 వస్తే కానీ ప్రాబ్లం లేదంటారు, కానీ ఆ అబ్బాయికి 30 ఉంది. చెప్పాను అందరికి లాస్ట్ టైం, మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను గుర్తుంది కదా, ఒక స్లైడ్ కూడా చూపిస్తాను మీ అందరికి. అందరం కూడా మనం దాని అటెన్షన్ తీసుకోవట్లా. మేము చూసాం కదా, ఇప్పుడు నీడల్లో ఇక్కడి వరకు మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయి, ఏం ప్రాబ్లం లే. ఇక్కడ దాకా వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు.
ఇక్కడ దాకా వచ్చిన ప్రాబ్లం లేదు అనుకుంటాం మనం. కరెక్టే, ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు కదా, మనం మాట్లాడవచ్చు, తినొచ్చు, పని కూడా చేసుకోవచ్చు నిలబడి. చూసారా, ల్యాప్టాప్ చేతిలో పెట్టుకుని పనులు చేసుకుంటున్నారు. అంటే ఏంటి, ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఏంటంటే చూడండి, థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికి ఉందంటే ఆల్రెడీ ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినట్టు. ఇప్పుడన్నా మన ఆబ్జెక్ట్ ఏంటి, థైరాయిడ్ నుండి బయటపడాలి, టాబ్లెట్ నుండి బయటపడాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, డయాబెటిక్. డయాబెటిక్ వచ్చిందంటే ఆల్రెడీ ఈ లెవెల్లో ఉన్నట్టు. క్రానిక్ డిస్క్ కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఈ లెవెల్లో ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఏంటి, కొలెస్ట్రాల్ చూడండి, 81% కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది 113 కోట్ల మందికి ఇండియాలో. ఆ తర్వాత ఫ్యాటీ లివర్ 65% ఉంది. మనం చాలా మంది ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూస్తావా, మనం చూద్దాం. ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అనమాట. ఇవన్నీ ఎందుకు వస్తాయి, మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ వలన. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ అందరం చేస్తున్నామా లేదా? ఇందాక మేడం చెప్పారు అన్ని ప్రాబ్లంలు ఉన్నాయండి, అన్ని మిస్టేక్లు చేస్తున్నాం. ఏం మిస్టేక్లు చేస్తున్నాం, మనం బాగా ప్రాసెస్ ఫుడ్ తింటాం, కాఫీ టీలు తాగుతాం, మంచి ఫుడ్ తినం, తర్వాత మల్టిపుల్ టైమ్స్ తింటాం, 3 సార్లు తింటుంటాం, నీళ్లు తాగం, ఎక్సర్సైజ్ చెయ్యం, సరిగ్గా నైట్ పడుకోపోవడానికి కారణాలు ఉంటాయి. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, అది కష్టం, ఐ అండర్స్టాండ్. స్ట్రెస్ అవుతూ ఉంటాం, టాయిలెట్ రోజు ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తుంటాం. ఈ 10 మిస్టేక్లు చేస్తూనే ఉన్నాం అందరం. దానివల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, దానివల్ల ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్. చూస్తే 95 కోట్ల మంది ఇండియాలో ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఉందంట. చూసారు, హైపర్ టెన్షన్, బీపీ ఎంతమందికి ఉంది, 50 కోట్ల మందికి ఉంది. డి విటమిన్ డిఫిషియన్సీ చూడండి, ఇండియాలో చాలా తక్కువ అనమాట. ఏమైనా డి విటమిన్ డిఫిషియన్సీ చాలా ఎక్కువ, 114 కోట్ల మందికి ఉంది. B12 70 కోట్ల మందికి ఉంది. చూసారా, 10 ప్రాబ్లంలు. 10 ప్రాబ్లంలో ఈ 5 కామన్ అనమాట. ఈ 5 ఉన్నాయంటేనే ఇక్కడ ఉన్నట్టు. మనం ఇక్కడ నిద్రపోతున్నాం అనుకోండి, మెల్లిగా అలానే ఉంటున్నాం, మెల్లిగా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, లివర్ ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇంకా మనం కేర్ తీసుకోవట్లేదు, మనం మారలేదు, అప్పుడేమవుతుంది, డయాబెటీస్ రావటం కానీ, కిడ్నీ ప్రాబ్లం రావటం కానీ ఇవన్నీ వస్తాయి. దీనితో పాటు ఇంక మిగతా చాలా ప్రాబ్లం ఉన్నాయి మనకి. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది, చాలా మందికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూసారా, 140 కోట్ల మందికి 738 ప్రాబ్లం ఉన్నాయి. 5 ప్రాబ్లం కామన్. నా అబ్జర్వేషన్ ఏంటి, లాస్ట్ ఒక 12 years లో డి విటమిన్ లోపం ఉందనుకోండి, ఏం చేయాలి సార్? సప్లిమెంట్లు ఉన్నాయి కదా, చెప్పాం కదా. ఎంత ఉందో తెలుసుకోవాలి, ముందు ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవాలి, దాని ప్రకారం సప్లిమెంట్లు వేసుకోవాలన్నమాట. వినండి, అందరికీ 80%కి తక్కువ ఉందంటే అందరికి తక్కువ ఉన్నట్లే. చక్కగా మీరు అందరూ డి విటమిన్ సప్లిమెంట్లు వేసుకోవచ్చు. ఈ టెస్ట్ ఒక్కొక్కసారి 1000 రూపాయలు 2000 అంటారు అనమాట, 1500 అంటారు టెస్టులు. మీరు చేయించుకోకపోయినా ఈ సప్లిమెంట్లు వేసుకోండి హ్యాపీగా, నథింగ్ విల్ హ్యాపన్. చెప్తాను నేను, నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను నేను. చూసారా, అన్నిటి కారణం ఏంటి, మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్. చూసారా, అన్ని 10 ఉన్న అవసరం, ఒకటి చాలు, అవునా కదా? ఒక రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా మన హెల్త్ పాడవుతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా, ఫాలో అయిన వాళ్ళు గ్రూప్లో? ఎస్ ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్? మిగతా ఎవరు మాట్లాడతలేదు? మిగతా వాళ్ళందరూ ఉన్నారా గ్రూప్లో? 12 మంది ఉన్నారు, మన తెలిసి 11 మంది. ఓకే ఫ్రెండ్స్, ఏమేమి క్వశ్చన్స్ లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్. మై గుడ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే ఇంప్రూవ్ అయ్యారో గ్రూప్లో షేర్ చేయండి. నా నెంబర్ తెలుసు కదా అందరికి, నెంబర్ ఉంది కదా? స్మాల్ డౌట్ సార్. ఆ? సార్ నేను శివకుమార్ సార్, ఒక చిన్న స్మాల్ డౌట్. చెప్పు శివకుమార్. సార్ అయితే ఒకటి, మా ఫ్రెండ్కి ఒకతనికి ఇట్లా మన సయాటికా ప్రాబ్లం ఉన్నది సార్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది. నేను యాక్చువల్లీ ఉండే వెయిట్ కన్నా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు సార్. అంటే సపోజ్ ఇప్పుడు ఒక మనకు నార్మల్ గా 70 kgs ఉండాల్సింది 85 ఇట్లా 90 దాకా ఉన్నాడు సార్. అతను వెయిట్ తగ్గితే ఉన్న ప్రాబ్లం అయితే సార్, ఇంకా నాకు సయాటికా ప్రాబ్లానికి ఏమన్నా? అన్ని నార్మల్ అవుతాయండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం చచ్చిపోయిన నెలకి తీసామో కంపు పోయితే పోదా? అవునవును సార్, వెళ్తా సార్. కూడా అంతే. చూడండి, ఇవన్నీ కారణం ఏంటి, మనం మిస్టేక్లు. ఫస్ట్ ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి, దినచర్య ఫాలో అవ్వండి, టెస్టులు చేసుకోండి. అదే కదా మనం 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి స్టోరీ, సింపుల్. ఇప్పుడు మిగతా ప్రోగ్రామ్స్ అందరూ కూడా ఫోకస్ చేస్తారన్నమాట, ఫుడ్ మీద. ఇది తినండి, అది తినండి, ఇది చేయండి, అది చేయండి అని ఉంటాయి.
మంచిగా అవును సార్. చేయండి. అది ఎప్పుడు చేయాలి? ఇవన్నీ చేసే చేయాలి. అవన్నీ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అన్నమాట. నేను కూడా డైట్ ప్లాన్ ఇవ్వగలను మీ అందరికీ. కానీ ఆ తర్వాత ముందు కరెక్ట్ రోజు నీళ్ళు తాగుతున్నారు లేదా, రోజు ఎక్సర్సైజ్ సార్ చేస్తున్నారు. ఉమ్. అయితే అదే దాని విషయంలో ఏంటంటే కొంచెం టెన్షన్ తీసుకుంటున్నాను సార్. ఒకవేళ నేను వెయిట్ తగ్గితే రేపు ఏమైనా నాకేమన్నా అంటే వెయిట్ తగ్గితే పని చేస్తుందా లేదా అనేది ఆలోచిస్తున్నాను సార్. ఎఫెక్టింగ్ ఎంతవరకు మనకైనా కొంతవరకు మార్పు ఉంటుందా పెయిన్ కాడ అని. వెయిట్ కి పనికి సంబంధం లేదండి బాబు. సార్ ఎంత ఓవర్ వెయిట్ ఉంటే అంత పని చేస్తారేంటి? కవర్ చేయలేదు లేకుండా సార్. పోతాడు అట్లా అవుతారు. ఓకే. ఓకే తన్ని సార్. చూడండి, ఇవన్నీ కాదు. మనం ఎవరినన్నా అనలైజ్ చేయాలనుకోండి, సింపుల్ చెప్తాను మీకు, చూపిస్తాను. చెప్పండి సార్. బేసిక్ చూడండి. చూడండి, ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి? నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీ ఉంది, డయాబెటిక్ ఉంది నాకు, ఆ తర్వాత హెచ్డిఎల్ తక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది నాకు. అప్పుడు నాకు తెలియదు డి విటమిన్ గురించి, బి12 గురించి, ఇన్సులిన్ తెలియదు అనమాట. ఫాస్టింగ్ షుగర్ బాగానే ఉంది, 91 ఉంది. నాకు మొత్తం 8 ప్రాబ్లంలు ఉన్నాయి, 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఓకే. కారణం ఏంటి? చూసారా, 7 రాంగ్ హ్యాబిట్స్ అనమాట. దినచర్యలో 4 ఫాలో అయ్యేవాడిని. మిగతా నాకు ఐడియా లేదు. పొద్దున్న నీళ్ళు తాగేసి అయింది మనకు తెలియదు. ఎప్పుడైతే మనం 100% ఫాలో అయ్యామో చూసారా, ఎంత ఇంప్రూవ్ అయ్యాము. చూసారా, 9 కిలోలు వెయిట్ తగ్గాం. 9 కిలోలు వెయిట్ తగ్గాం. నడువు 3 ఇంచెస్ తగ్గిపోయింది. 36 33 వచ్చింది. హెచ్బిఏవన్సి కంట్రోల్ లేదు. ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేశాను. అప్పుడు డాక్టర్ కూడా గమనించలే. వాడు ఏం చేశాడంటే ఫాస్టింగ్ షుగర్ చూశాడు 91. ఆయన హ్యాపీ, ఓకే యూఆర్ ఆల్ రైట్ అన్నాడు. ఆహా, ఇక్కడ అప్పుడు 106 ఉంది, సారీ 106 ఉంది. 106 కదా, నథింగ్ టు వరీ అని చెప్పాడు ఆయన. కానీ హెచ్బిఏవన్సి 7.8%. ఆయన గమనించలేదు, నేను గమనించలేదు. నేను అప్పుడే టాబ్లెట్ మానేశాను. అప్పుడే టాబ్లెట్లు వేసుకుంటా ఉంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉన్నాను. ఎనివే, తర్వాత ఒక లాస్ట్ ఇయర్ చూస్తే ఎంత ఉంది? 7.4%. మిగతా అన్ని ఇంప్రూవ్ అయ్యాను. బి12 ఇంప్రూవ్ లే. చూసారా, ఇప్పుడు లేటెస్ట్ February 26 రిపోర్ట్ అనమాట ఇది. ఎలా ఉంది నాది? ఫాస్టింగ్ 5.98 ఉంది. తర్వాత ఒకటే ప్రాబ్లం ఉంది నాకు. దీనికి ఎలా సాధ్యమైంది? రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాలో అవటమే. చూడండి, ఈ మేడము ఎన్ని రోజుల్లో ఒక 10 days, 14th 4th 10 14 10 10 రోజుల్లో ఎన్ని కిలోలు తగ్గింది అమ్మాయి? ఒక 5 kgs తగ్గింది. ఎలా సాధ్యమైంది? చూసారు, దినచర్య 100% రాసుకుని చక్కగా ప్రతిరోజు మార్నింగ్ 1 లీటర్ నీళ్ళు తాగిందంట, తర్వాత టాయిలెట్ వెళ్ళిపోయిందంట, తర్వాత యోగా చేసుకుందంట, మళ్ళీ రెండోసారి నీళ్ళు తాగి రెండోసారి మనసు తీసుకుంటుందంట. భోజనం ఒకసారి చేసింది, ఏమని చెప్పింది? రెండో భోజనం టైం ఎత్తండి అదండి. ఈ 10 పాయింట్లు 7 పాయింట్లు ఫాలో అయింది. ఎన్ని రోజులు ఫాలో అయింది? 10 రోజులు ఫాలో అయింది. ఏం ఇంప్రూవ్మెంట్ కలిగింది? 5 కిలోలు తగ్గిపోయింది. సో ఈయన చూడండి, ఈయన ఎలా తగ్గాడు. ఈయన ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి? చూసారా, ఓవర్ వెయిట్ ఉన్నాడు, 95 కిలోలు వెయిట్. ఎంత వయసు? 55 ఏళ్ళు, 5 feet 7 inches. ఎంత ఉండాలి? మ్యాక్సిమం 65, ఈవెన్ 70 పెట్టుకున్నా 20 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. బీపీ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, హెచ్బిఏవన్సి చూసారా, షుగర్ బీభత్సంగా ఉంది 11.9%. థైరాయిడ్ బాగుంది, కిడ్నీ ఫంక్షన్ బాగుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉంది? 299. హెచ్డిఎల్ తక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ లే. డి విటమిన్ ఎంత ఉంది? చూసారా, 9.99. ఎంత ఉండాలి? 60 ఉండాలి. బి12 ఎంత ఉండాలి? 600 ఉండాలి, కానీ 159. దీనికి 7 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏమేమి ప్రాబ్లంలు? ఓవర్ వెయిట్, బీపీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, బి12 తక్కువ ఉంది. చక్కగా ఫాలో అయ్యాడు. చూడండి, 1 నెలలో ఎంత తగ్గాడు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో అద్భుతంగా తగ్గాడు. 77 కిలోలు. చూసారా, 11.9% హెచ్బి ఉండి 5% వచ్చాడు. 17 కిలోలు వెయిట్ లాస్ అయ్యాడు. చూసారా, హెల్దీగా అయ్యాడు తను. ఎలా అయ్యాడు? ఎవరు చెప్తారు ఎలా? ఏ మ్యాజిక్ ఏంటి దానిలో? చెప్పండి ఎవరైనా. ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నాడు అనుకుంటా, వీడియో విన్నాం. ఆయన ఏం చెప్తాడు?
Morning, Babu Jayaraman sir. I think it's a month and a half we have met. Yes, sir. Okay, just share your experience, sir. Yeah, we met on 14th May. When 15th May, I took a test on 14th May, and my sugar levels are fasting is around 204, and my That is the PP, first time you got the test done, Yeah, no? yeah. Never you got the test. How old are you, sir? I'm 55. 55 years you not got the test. Before 10 years before I did. That's after what that, I am saying. చూసారా ఈయనంత ఓవర్ వెయిట్ ఉండి టెస్ట్లే చేయించుకోవాలా ఎన్ని ప్రాబ్లమ్లు బయటపడినాయి 7 ప్రాబ్లమ్లు బయటపడినాయి ఎందుకు బయటపడింది టెస్ట్ చేసుకుంటే బయటపడింది లేకపోతే ఏం లేవు అనుకుని తిరుగుతుంటాడు హ్యాపీగా 10 years ఇంపార్టెన్స్ gap is the I did. test, sir. Yes. Otherwise you have no symptoms, no? You went for some friend's thing and Yeah, my friend went. I just I took that. if you have not got the test, what would have happened? It would have deteriorated, you will never know. Okay. Yeah, my PP is around 360. సపోజ్ ఆయన టెస్ట్ చేసుకోలేదు అనుకోండి ఆల్రెడీ 11.9% HbA1c ఉంది ఏమవుతుంది అది ఇంకా పెరిగిపోయింది ఇంకా పెరిగి ఒక్కొక్కసారి కళ్ళకు ప్రాబ్లము కిడ్నీలకు ప్రాబ్లం వస్తాయి అనమాట తొందరగా మేలుకోవడం వలన మనం ప్రాబ్లం బయటపడగలిగాం 360. సార్ Then next Ah, day morning, I met. చెప్పండి మేడం సార్ కొంచెము అది డి విటమిన్ సప్లిమెంట్స్ కొంచెం చెప్తారా? B12 కి డి విటమిన్ కి మీరు supplement. రిపోర్ట్ పెట్టండి మేడం మీరు రిపోర్ట్ నాకు పెట్టి నాతో మాట్లాడి నేను చెప్తాను మీకు ఓకే అంటే మీరు డి విటమిన్ టెస్ట్ Don't worry, 1000 అవసరం పైన లేదు. అంటున్నారు ఉన్న కదా. ఉన్న ఉన్న టెస్ట్ రిపోర్ట్ పెట్టండి మాట్లాడదాం సరేనా ఇది వినండి Sir. Then he advised me all this dinnerary everything. So from next day itself, I started following it. Now my And what are the health issues you had? You had the chart with you. yeah What are the out of My 10 health issues? What are the health issues? You had? 7 is out of proportion. My BP is high, HbA1c is 11.9, and my B12 is less, D12 is less, and my insulin levels also high. And Now and almost- your weight also? yeah 96.3 when I How took much the weight test. you should lose now? Now I'm 86, around 9 kg in 1.5 months. Wow, very good. Okay. Then I'm monitoring every day, alternative 3 days once. చూడండి ఇంపార్టెంట్ 9 కిలోలు తగ్గాడంట 1.5 months లో ఎలా సాధ్యమైంది ప్రాసెస్ వాడికి ఇంత ముందు తెలియదు ప్రాసెస్ తెలీదు మిస్టేక్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడైతే మిస్టేక్స్ ఆపేసి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాడు ఎవరు ఫాలో అయితే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు ఎవరు ఫాలో అవుతుంది వాళ్ళకి అవ్వదు ఓకే I'm monitoring the blood sugar, and weekly, 15 days once, I'm taking lab test. So now my blood sugar has come down to sometime 84. My PP is around 101. What about medicine, sir? Last time we went and contacted the doctor for the Yeah, medicine. yeah. Medicine Have I'm you not- taken the medicine? So I don't want to take medicine. That's I tried this. It's working for me. So I'm just following this. I'm not taking any medicine. Wonderful. Really. So now your BP is come under control, Yes. your weight you lost, your HbA1c has come from 11 point? To 7.6. 7 point, that's very good. 7.9 to 7.6. Oh. Actually, in between 7.9 also came, huh? No, no. 15 days. 7.6 only. Okay, One 7. time only I taken. Okay, okay, 1 month okay. From 9.9, 11.9 to 7.6. Wonderful, sir, wonderful. What are the changes you have made? What is that you have done? Yeah, Dinachari. whatever sir told that morning wake up, take 1 liter of water, then come to the park. Do What about after the water? water? I will go to the washroom and I will do my bowel movement will be cleared there. Then I will come back to park and I will do 1 hour walking and whatever sir advised that going up coming down. There is small like mountain, so I do that. This is the mountain what you are climbing. Okay. So I do around 5 to 6 times that. Then again slow walking for another. Almost it will be 1 hour and I will be going back to home and I will take again 1 liter of water. Then wait for 10 minutes and go to washroom. Do Second bowel bowel movement will be done there and I will take bath and go to office. Then after I'm not taking anything till 12 o'clock. So your first meal is at 12 o'clock? 12 o'clock. Okay. How are you managing until 12 o'clock? Don't you feel hungry? No, I'll get hungry around 9:30. I'll drink water. Nothing Okay. else. But I suggest you to take buttermilk in future so that in future you don't suffer. Yeah. Then after that, after office hours, I'll come back to around 6:30. What about in between 2 meals water? Water I will take, sir. How much you are taking in Around between 1 to 2 meals? 1.5 liter only. I'm not measuring that. Morning 2 liter I'm measuring. But always I'll keep take in the bottle so that you will keep a track. my Even table that always also. I have 1 bottle. Sometime I'll finish 1 bottle. Sometime 2 bottles. Okay. It depends on that day. Okay. So Okay. 6:30 I will come back and I will take my second Meal. meal at 6:30. That is only salad and some
sundal like that. Then my day is over. And I'll go for a sleep, 6 to 7 hours. Then again routine will start next day morning. But you are in Dubai, and how you manage it in Dubai, sir, on a But tour? I get there, sir, no problem. But it requires a lot of discipline. Whatever there in the buffet, సార్ మ్యూట్ లో ఉన్నారు. యా సారీ వెయిట్ తగ్గాడు, తర్వాత బీపీ నార్మల్ వచ్చేసాడు, కొలెస్ట్రాల్ నార్మల్ అయిపోయినాయి, చూసారు అన్ని. హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వలేదు, B12 ఇంప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే తను B12 ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంప్రూవ్ అవుతాం అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి, అందరికీ అవకాశం ఉంది. ఎవరైతే కరెక్ట్ ఫాలో అవుతారో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అనమాట. ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి ఏమి ఉండదు. తెలుసుకొని కూడా ఫాలో అవ్వకపోతే లాభం ఏంటి చెప్పండి? ఇంతకుముందని తెలియలేదు, ఓకే వెరీ గుడ్. తెలుసుకున్నాక అన్ని చేయొచ్చు. టూర్లో ఉన్న గెస్ట్లు వచ్చినా, ఊరికి వెళ్ళినా, చుట్టాలు వచ్చినా మనం చేయగలిగాల. అప్పుడే లేదు సార్ మా పిల్లడికి ఎగ్జామ్ జరుగుతుంది, కుదరదు, చుట్టాలు వచ్చారు, అట్లా అయితే ఇంకా ప్రశ్నలే. ఏ సిచ్యువేషన్ అయినా చేయగలగాలి, అది ప్రొసీజర్. సింపుల్ కదా. మీరు అత్తిరండి ఫలానా తింటే మీకు ప్రాబ్లం. మీరు చక్కగా బాగా ఆకలిసినప్పుడు 2 సార్లు కుమ్మేయండి. ఈ 4 ఫాలో అవడం అనేది చాలా సింపుల్. అందుకే ఇది సింపుల్ అవడం వల్ల జనాలు కిక్కు రాదు. చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా చాలా పేషెంట్గా విన్నారు. మై బెస్ట్ విషెస్. ఎవరికైనా చెప్పండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వాటర్ లో లెమన్ హిమాలయన్ సాల్ట్, తేనె తాగుతాం కదా, తేనె తేనె తాగకూడదు. తాగుతాం. తేనె తాగమాకండి. తేనె ఫుడ్, అర్థమైందా? సార్ ఎప్పుడన్నా టీ తాగాలనిపిస్తే దాల్చిన చెక్కను ఏదన్నా అట్లా, అది వినండి కూడా వినండి అదేం వినండి. ఎప్పుడైనా తాగండి. ఇప్పుడు ఫస్ట్ మీ వెయిట్ ఎంత ఉన్నారు? బానే ఉన్నా సార్, 90 అబో. మరి 90 ఉంటే ముందు మీరు అది బయటపడాలా, ఆ తర్వాత చేయండి. ఇప్పుడు ఎట్లా అంటే కాలికి దెబ్బ తగిలింది, ఒకడికి ఏంది చిన్న దెబ్బ తగిలిన వాడికి కట్టు కట్టేస్తాం. కొంచెం పెద్ద దెబ్బ చేసేస్తారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిండి కట్టేస్తాం. ఇంకా పెద్ద దెబ్బ తగిలిన వాడికి ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ రిలాక్స్ అవ్వాలా లేదా? అంతే వాడు పరిగెత్తాలా? మరి అలానే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నావు, ఫాలో అవుతావు, ముందు అది బయటపడండి మెల్లిగా. ఎప్పుడన్నా సరదాగా ఒకరోజు తాగాలి, కాఫీ తాగండి, నో ప్రాబ్లం. కానీ రోజు ప్రోగ్రామ్ పెట్టుకుని తాగకూడదు. 10ంటికి కాఫీ కావాలి, 3 గంటలకి కాఫీ కావాలి, అలా చేయమాకండి. ఏదో ఒక రోజు తాగారు, గెస్ట్కి వెళ్ళారు, నో ప్రాబ్లం. ఏం కొంపలు మునగవు ఒక్కరోజుకి. ఇన్నాళ్ళు ఏం చేసాం? అన్నీ చేసాం, అన్ని మిస్టేక్లు చేసాం. ఇప్పుడు ఆపేయండి. కానీ 1-2 పర్వాలా, ఏమవ్వదు. ఇప్పుడు చెప్పాను కదా, కాలికి ఆపరేషన్. అంటే దాల్చిన చెక్క వాటర్ తాగితే కొంచెం వెయిట్ లాస్ అవుతారు. అవన్నీ అవ్వండి, అవన్నీ అయ్యే కాదు. దాల్చిన చెక్క, ఆసోరం ఇవన్నీ అవ్వవు. ఇది ముందు ఇది చేయండి, ఇది బేసిక్ చేయండి, చేస్తా పోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క వేసుకొని దానివల్ల ఉపయోగం ఉంది, హ్యాపీ, నో ప్రాబ్లం. అది PhD. ఓకే, చేయండి, అందరు చేయండి, ఫాలో అవ్వండి. డౌట్ ఉంటే ఏం చేయాలి? డౌట్ ఉంటే అడగండి నన్ను. ఇప్పుడు కొంతమంది అంటారు, సార్ మాకు ఇది కుదరట్లేదు. కుదరకపోతే దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. పొద్దున్నే సపోజ్ మీరు 8 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు 2 సార్లు ఎట్లా వెళ్తావు సార్, మాకు టైం ఆడుంది, బస్సులో వెళ్ళాలి, నీళ్లు తాగి 2వ సారి అయితే బాత్రూమ్ వస్తే ఎలా, అది అడగండి, చెప్తా ఎలా చేయాలి అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బై బాయ్. ఇట్ ఈస్ ఏ గుడ్ క్లాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మీరు వింటా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, మీరు అందరూ కూడా గ్రూప్ లో షేర్ చేయాలి ఫీడ్బ్యాక్. గ్రూప్ లో చెప్పండి, ఎవరు మాట్లాడతారా? పరమేశ్వర్ గారు చెప్పండి. చెప్పండి పరమేశ్వర్ గారు, మన వాలంటీర్. ఈ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇస్తారని అడుగుతున్నాను. వెరీ గుడ్. క్లాస్ ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఎంతవరకు ఫీడ్బ్యాక్ చెప్పడం వల్ల మీకే లాభం. ఏం మిస్టేక్ చేస్తే మనకే తెలుస్తుంది. చేయండి, ఎవరు కుదిరితే అది చెప్పండి. నా నంబర్కి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్. డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఫాలో అవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీరు సార్ మాకు చిన్నపిల్లలు ఉన్నారు, మీకు దాన్ని ఎలా చేయాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మీరు పప్పుచారు చేస్తున్నారు, రోజు పెట్టే దగ్గర ఉప్పు కనపడలా, డబ్బా ఎతికారు కనపడలా, ఏం చేస్తారు చెప్పండి? హారిజాంటల్ మోడ్ లో పెట్టి తీయాలండి వీడియో తీసినప్పుడు మీరు క్లియర్ గా.
మీ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేసి ఫ్రీ గురుకులు థ్యాంక్స్ చెప్తూ సార్ థ్యాంక్స్ చెప్తూ చెప్పండి, నేను చెప్పాను కదా క్వశ్చన్. ఉప్పు డబ్బా కనపడేది ఏం చేస్తారు? ఆ? హలో, పక్కన వాళ్ళని అడిగి అయినా ఆ, తీసుకొచ్చి చేస్తాం సార్. అంతేగాని వాళ్ళు కుదరలేదు వేయకుండా ఉంటామా? అలానే మనం అన్ని రోజు 1 అవర్ వాకింగ్ చేస్తున్నామా లేదా? రోజు 2 సార్లు మలవేసింగ్కి వెళ్తున్నామా లేదా? 2 సార్లే తింటున్నాం, మధ్యలో ఏమి తింటలేదు. 8 గంటలు పడుకున్నామా లేదా? ఇందులో 6 ఉన్నాయి. ఈ 6 ఒక మిస్టేక్ పర్వాలేదా? ఒకటి చేయట్లేదు, ఒప్పుకోడు నువ్వే. ఇవాళ ఎక్సర్సైజ్ చేయలేదు, 2 రోజు నీళ్లు తాగలేదు, 3 రోజు టాయిలెట్ లేదు, 4 రోజు నిద్రపోలేదు. ఏదో ఒకటి మనం చేస్తానే ఉంటున్నాం. చేయమాకండి, అది కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి, మీరు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. యా, బాయ్ బాయ్.